కృష్ణుడు అంటే ఎవరు? కృష్ణతత్వం కదా. కృష్ణుడు అంటే ఎవరు? కృష్ణతత్వం. భగవద్గీత కృష్ణుడు. ఎవరు కృష్ణుడు? భగవద్గీత కదా. ఇది నానక సంప్రదాయంలో ఒక మాట ఏమిటి? గురు శబ్ద హే శరీర నహి అనే ఒక మాట. గురువు అంటే ఏమిటి? గురు ఉపదేశమే గురువు. శరీరం అనుకునేవు, గురువు ఉపదేశం. గురువు వచ్చిందే ఉపదేశం కోసం, చెప్పడం కోసం. చెప్పారు, ఆయన చెప్పిన మాటలే గురువు. అలాగే దేవత అంటే ఆ చైతన్యమే, ఆ ప్రకాశమే దేవత అని వేదాలు చెప్తున్నాయి. కాబట్టి నువ్వు పూజ చేస్తున్నప్పుడు చేసిన తరువాత కానీ ఆ చైతన్యాన్ని చూసుకోవాలి, చూసేటువంటి ప్రయత్నం చేయాలి. ఈ విధంగా ఆలోచిస్తే శృతి స్మృతి ఇతిహాస పురాణాదులతో ఎటువంటి విరోధము లేదు అని స్పష్టంగా తెలిసింది. అందుకనే దేవనం దేవ ఉచ్యతే అని చెప్పింది కారణం. ఆయన ఏమన్నారు? వీళ్ళెవ్వరూ దేవుళ్ళు కాదు అని చెప్పేసి దేవనం దేవ ఉచ్యతే. వాళ్ళల్లో ఆ దేవనం అనేది ఉందా లేదా? ఉంది. ఈయన చెప్పారే, అది పుండరీకాక్షుడు, త్రిలోచనుడు, కమలోద్భవుడు, ఇంద్రుడు, అగ్ని, ఇవన్నీ వీళ్ళల్లో ఆ ప్రకాశం అనేది ఉందా లేదా? ఉంది. ఎలా ఉంది? మనం చూస్తే కాదు, వాళ్ళు అనుకునే ఉంది. వాళ్ళకి తెలుసు అది. మేము ఆ ప్రకాశ స్వరూపము అని వాళ్ళకి తెలుసు. పరమాత్మలోనే కలిసిపోయి ఉండేటువంటి దేవతలు వాళ్ళు, ఎప్పుడూ పరమాత్మ స్వరూపులు. అందుకనే జీవన్ముక్తులు గురువులు సాక్షాత్ భగవత్ స్వరూపం. గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్ దేవో మహేశ్వర. వారికి ఆ భావన ఉంది, నువ్వు ఆ భావనతోనే చూడాలి కదా. ఒకళ్ళనే ముగ్గురు త్రిమూర్తులుగా ఎట్లా చెప్తారు ఏమండి? ఒకళ్ళే త్రిమూర్తులు ఎట్లా అవుతారు? అయితే గురువు బ్రహ్మ అవ్వాలి, లేదా విష్ణు అవ్వాలి, లేదా శివుడు అవ్వాలి. గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్ దేవో మహేశ్వర. ముగ్గురు ఎట్లా అవుతారు? ఆ ముగ్గురులోనూ ఉండేది ఆ చైతన్యం ఒకటే అని చెప్పటమే కదా అభిప్రాయం. ప్రశ్న వేసుకోవాలి కదా. ఒకడు ముగ్గురుడా అవుతారండి? 1 = 3 ఎట్లా అవుతుంది? కాదు కదా. ఎక్కడ ఎవరికి అనుభవం లేదు కదా. మరి గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్ దేవో మహేశ్వర అని ఎట్లా చెప్తున్నారు? అంటే దాని అభిప్రాయం అది. అందుకనే ఇక్కడ చెప్తూ ఉన్న ఈ మాటకి వేద శృతి స్మృతి పురాణ ఇతిహాసాలతో ఎటువంటి వైరుధ్యము లేదు, విరోధం లేదు. కాబట్టి శివుడు వశిష్ఠుడికి చెప్పిన మాట సత్యమే అని చెప్పి, ఆకారాది పరిచ్ఛిన్నే మితే వస్తుని తత్కుత అకృత్రిమం అనాద్యంతం దేవనం చిత్ శివం విదుహు. ఇంకా స్పష్టంగా ఆయన చిత్ శివం విదుహు. శివుడు అంటే ఎవరు? ఆయన చెప్తున్నాడు, తనకి తెలిసిన తత్వాన్ని ఆయన చెప్తున్నాడు. నువ్వు శివుడు అంటే ఒకటి అని నువ్వు అనుకున్నావు, బాగానే ఉంది. కానీ నేనేమనుకున్నాను? శివుడు అంటే ఏమిటి అని శివుడేమనుకున్నాడు? నీ గురించి నువ్వేమనుకుంటావు అని అడిగితే శివుణ్ణి ఆయన ఏం చెప్తాడు? నేను పరమాత్మని అని చెప్తాడు. అంతే. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఏమని? ఆకారాది పరిచ్ఛిన్నే మితే వస్తుని తత్కుత. ఆకారాది పరిచ్ఛిన్నంగా అంతవరకే ఒక కాంపౌండ్ కట్టేసి ఇంతే అని చూస్తే గనక సర్వత్రా వ్యాపించి ఉన్న ప్రకాశం అక్కడ ఎట్లా కనిపిస్తుంది? కనిపించదు. అట్లా కనిపించటానికి భక్తి. భక్తితో ఎన్నెన్నో గ్రంథాలు, ఎన్నెన్నో కథలు, ఎన్నెన్నో మహిమలు, ఎన్నెన్నో లీలలు, చరిత్ర ఇదంతా మనం చదివి భక్తితో ఆయన పరమాత్మ అని తెలుసుకుంటాం కదా. తెలుసుకుని ఇంకా అక్కడికి వెళ్ళలేక సగుణంగానే ఆయన్ని పూజిస్తాం. భక్తి తరువాత అది జ్ఞానానికి మనకి బాట వేస్తుంది, దారి వేస్తుంది. తరువాత జ్ఞాన మార్గంలో ప్రకాశాన్ని చూస్తాం కదా. ఆకారాది పరిచ్ఛిన్నే, ఆకారము మొదలైన వీటితో పరిచ్ఛిన్నంగా ఉండేటువంటి ఏదైనా వస్తువు, ఆ వస్తువులో అంతటా నిండి ఉండే చైతన్యం ఎట్లా ఉంటుంది? అవకాశం లేదు కదా, సాధ్యం లేదు కదా. అందువల్ల భగవంతుడు ఎవరు అంటే నీ మనస్సులో ఆయనే భగవంతుడు అని అనుకునేవు. మళ్ళీ వెంకటేశ్వర స్వామే భగవంతుడు అని అనుకో, కానీ తిరుపతి కొండ మీద ఉండే ఆయనే అని మాత్రం అనుకోవద్దు. అంతటా ఉండే ఆయన అని అనుకో. అది తిరుపతి కొండ మీద ఉండే ఆయన, ఆ రూపం ఉందే ఆ స్వామి, ఆయన శుద్ధ చైతన్యం పరమాత్మ, ఆయన అంతటా నిండి ఉన్నాడు అని మనస్సులో నువ్వు అనుకో. అక్కడ మాత్రమే చూస్తానండి అని అంటే నువ్వు ఆయన్ని కీర్తించినట్ట, ఆయన్ని అవమానపరిచినట్ట కదా. సర్వత్రా వ్యాపించి ఉండే భగవంతుడు, సమస్త సృష్టికి కారణమైన వాడు అక్కడ మాత్రమే ఉన్నాడని ఎట్లా అనుకుంటావు? అక్కడ అది స్పష్టంగా కనిపిస్తోంది కదా. కదా
ఆయన్ని అన్ని చోట్ల ఇప్పుడు టిటిడి వాళ్ళే అన్ని చోట్ల నిర్మాణం చేయిస్తున్నారు కదా దేవాలయాలు. అక్కడ వెంకటేశ్వర స్వామి ఉన్నారు కదా, దత్త వెంకటేశ్వర స్వామి ఉన్నారు. ఆ చైతన్యమే అన్ని చోట్ల అని ఎలాగైతే చూస్తున్నావో ఆ ప్రకారంగా చూసినప్పుడు మాత్రమే ఆ ప్రకాశాన్ని సర్వత్రా చూడగలుగుతావు. అకృత్రిమం అనాద్యంతం దేవనం చిచ్చివం విదుహు. మళ్ళీ పూర్వం చెప్పిందే, అకృత్రిమం అనాద్యంతం. క్రియలతో తయారయ్యేది కాదు, కృత్రిమమైనది కాదు, అకృత్రిమం. తానై తాను ఉన్నది, ఎవరో తయారు చేసింది కాదు. అందుకనే వెంకటేశ్వర స్వామి స్వయంభూ, ఎవరో చెక్కి పెట్టింది కాదు. ఆయన అట్లా వెళ్ళి నించున్నారు పద్మపీఠంలో, అట్లా ఆయన శిలగా అయిపోయారు, మారిపోయారు వెంకటేశ్వర స్వామి. అకృత్రిమం, కృత్రిమం అంటే తయారు చేసింది కాదు అది. అకృత్రిమం అనాద్యంతం, ఆద్యంతాలు లేనిది, ఆది మధ్యాంతరహితమైనది. దేవనం, అటువంటి ఆ ప్రకాశమే, చిత్ ప్రకాశమే, జ్ఞానస్వరూపమే, శివం విదుహు, దాన్నే శివం, శివ అని పిలుస్తూ ఉన్నారు అని శివతత్వాన్ని కూడా భగవంతుడు చెప్పి, నువ్వు ఎవరైతే వచ్చి నీ ముందు కూర్చుని నీకు పూజలు అందుకుని ఉపదేశం చేస్తూ ఉన్నారో ఈ ఆకారమే అని అనుకునేవు. నేను అట్లా అనుకోవటంలా. అర్జున, ఏదో మా బావ ఈయనే కృష్ణుడు అని నువ్వు అనుకునేవు, అట్లా కాదు అని చెప్పినందుకు తర్వాత తెలుసుకుని లెంపలు వేసుకుని తప్పైపోయింది స్వామి, ఏదో తెలియక హే కృష్ణ హే యాదవ హే సఖేతి మత్వా ప్రసభం యదుక్తం తత్క్షామయే అని ప్రార్థన చేశాడే. ఏదో తెలియక నేను ఏవేవో పేర్లతో పిలిచాను, ఏదో హాస్యం చేశాను, తెలియదు, అప్పుడు తెలియదు. తెలుసుకున్న తర్వాత అర్జునుడు ఎట్లా చూశాడు? విశ్వరూపంగా చూశాడు. అలా ఆ విశ్వరూప తత్వము శివుడు ఇక్కడ చెబుతూ, విశ్వరూపానికి అతీతంగా ఉండేటువంటి తత్వము, విశ్వానికి కారణమైన తత్వము అంతా కూడా తానే ఉన్నాడు. దాన్నే శివ అని పిలుస్తూ ఉన్నారు. దాన్నే శివం విదుహు, చిత్ శివం విదుహు. అయ్యా, అటువంటి ఆ తత్వాన్ని అర్చన చేయాలి, దాన్ని పూజ చేయాలి. అదే దేవత అర్చన, అదే పూజ. దాన్ని నువ్వు భావన చేయాలి. ప్రతిరోజు నువ్వు దాన్ని అనుకోవాలి. ఆ పూజ అయిన తర్వాత భగవంతుడు సర్వవ్యాపి, అంతటా ఉన్నాడు, సృష్టి స్థితి లయాలకు కారణమైన వాడు. అటువంటి ఆ స్వామి చేసినవాడు కదా, కారణమైనవాడు, సృష్టి స్థితి లయాలకి కారణమైనవాడు, సర్వకారణ కారణుడు. ఏదైనా ఒక స్తోత్రం పెట్టుకోండి, ఆ స్తోత్రాన్ని బాగా మనస్సులో భావన చేయండి. అప్పుడు ఆ పూజా ఫలం అంతా కూడా మీకు సంపూర్ణంగా వస్తుంది. ఆ దేవుడికి అక్కడ ఆరాధన చేశారు, అర్చన చేశారు, మంచిది. దాని తరువాత సర్వత్రా ఉండేటువంటి ఆ చైతన్యమే ఈ భగవత్ స్వరూపం అని మనస్సులో అనుకోవాలి. ప్రతిరోజు ఇంట్లో కూడా పూజలు చేసుకోండి. ఆ పూజ చేసినప్పుడు ఏదో వ్రతం, అనఘాష్టమి వ్రతం కానీ, ఇంకా ఏమైనా వ్రతాలు కానీ, రోజు మనం ఇంట్లో చేసుకునే పూజలు కానీ, నేను విగ్రహాలు ఇస్తారు స్వామీజీ ప్రసాదంగా, లేదా మనకే పరంపరగా వస్తూ ఉండేటువంటి విగ్రహాలు ఇంట్లో ఉంటాయి. అవన్నీ చక్కగా ప్రతిరోజు కడుక్కోవాలి, బాగా అలంకారం చేసుకోవాలి, అభిషేకం చేసుకోవాలి. మనం ఎట్లా పిల్లవాడిని ఇంట్లో చూసుకుంటామో ఆ ప్రకారంగా చూసుకోమన్నారు దేవతామూర్తిని. అట్లా చూసుకుని ఆ తత్వాన్ని కూడా మనం మనసులో భావన చేయాలి, దేవతా తత్వాన్ని.